హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక ఒక పెద్దాయన వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్షిత, భువన అలాగే చందు. ఇక అతనేమో మా పాప బయటికెళ్ళిందండి, కొంచెం మాకు వంట చేసి పెట్టండి. అటు ఆ గిన్నెలు కూడా తోమలేదు మా అమ్మాయి, నీళ్ళ కోసం వెళ్ళింది. వచ్చేలోపు ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, కొంచెం ఒకరు ముగ్గురు ఉన్నారు కదా, ఒకరు వంట చేయండి, ఒకరు గిన్నెలు తోమండి, ఒకరు ఇల్లంతా శుభ్రం చేయండి. మీరే కదా ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు. నాకు ఆకలిగా ఉంది, తీర్చండి ప్రాబ్లం అని చెప్పి ఆ పెద్దాయన అంటూ ఉంటే, హలో సార్, మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ తీర్చడానికి రాలేదు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. మరి ఇంకేం ప్రాబ్లమ్స్ అని చెప్పి అంటూ ఉంటే ఆ పెద్దాయన అప్పుడు అక్షిత అంటుంది, అంటే పెన్షన్ రాకపోవడాలు, రోడ్లు సరిగ్గా లేకపోవడాలు, ఇలాంటి రకరకాలుగా, అంతేకాని ఇంట్లో ఆ పని ఈ పని కాదండి అని అక్షిత అంటూ ఉంటే, అయితే నాకు వంట చేసి పెట్టరనమాట. ఇంకేముంది, మీరు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది, వెళ్ళండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. మరోపక్క ఇంకో బ్యాచ్ వేరే ఇంటికి వెళ్తారు. ఇక ఆ బ్యాచ్లో ఇటు చంటి అలాగే ఇంకొక ఫ్రెండ్ కలిసి వెళ్తారనమాట. ఏమండి ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని చెప్పి అనగానే ఇక విరజాజి, ఆ ప్రెసిడెంట్ వాళ్ళ కూతురు ఉంటుంది కదా విరజాజి, ఆవిడ వస్తుందనమాట సిగ్గుపడుతూ. అరే, మీరు మా ఇల్లు అని తెలిసొచ్చారా, లేదంటే ఇప్పుడే చూసి మా ఇల్లు అన్నట్టుగా తెలుసుకున్నారా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే అప్పుడు ఇక చంటికి గుర్తొస్తుంది, ఈ అమ్మాయే కదా నన్ను గుద్దింది అక్కడ, ఏమిటి ఇంత సిగ్గుపడుతుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు చంటి. మీ ఇల్లని తెలియక వచ్చామండి, జనరల్ క్యాజువల్గా వచ్చాము, అంటే ఈ ఊళ్ళో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కనుక్కుందామని, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము సాల్వ్ చేస్తాము అని చెప్పి చంటి అంటూ ఉంటే, ప్రాబ్లమా, నాకు ఒక ప్రాబ్లం ఉందండి, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అనగానే, ఆహా, ఓకే, ఇష్టపడితే ఏముందండి, మీ నాన్నగారికి చెప్పండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చెప్పి చంటి అంటూ ఉంటే, అదంతా ఏం అవసరం లేదండి, మా నాన్నకు ఆల్రెడీ చెప్పేశాను, నేను చూసుకున్నాను కూడా ఆ అబ్బాయిని, ఆ అబ్బాయికే నేను ఇష్టమో లేదో కనుక్కోవాలి అనగానే, అయితే మీ నాన్నగారికి చెప్పండి, ఆయనే కనుక్కుంటారు అనగానే, అంటే నేను ఇష్టపడేది ఎవరో కాదండి, మిమ్మల్నే, చంటి కదా మీ పేరు, నా పేరేమో విరజాజి, మనిద్దరంకి పెళ్ళైపోయిందనుకోండి, ఇక దడదడలా ఇచ్చేద్దాము, ఇద్దరో ముగ్గురో కనేద్దాము, అబ్బాయి పుట్టాడనుకో మీ పేరు చంటి కాబట్టి ఏ పింటూనో కుంటూనో ఏదో ఒకటి పెడదాము, ఒకవేళ పాప పుట్టిందనుకో నా పేరు విరజాజి కాబట్టి సన్నజాజో విరజాజో ఏదో ఒక పేరు పెట్టేద్దాము అనగానే, ఏంటండి, నాకు పిల్లలు పుడితే నాకు నచ్చిన పేరు పెడతాను, మీరేంటి ఇలా అంటున్నారు అనగానే, అదే మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన ఇద్దరు పిల్లలే అవుతారు కదా, మీ పిల్లలు మా పిల్లలు అవుతారా ఏంటి అని చెప్పి ఆ సన్నజాజి అంటూ ఉంటే, ఏంటండి మీరు నన్ను ఇష్టపడడం ఏంటి, నాకు ఆల్రెడీ, అంటే పెళ్లి చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆవిడ ఒప్పుకుంటుందో లేదో అనగానే, ఎవరు ఒప్పుకునేది అని చెప్పి సన్నజాజి అడుగుతుంది. నన్ను పెళ్లి చేసుకున్న ఆవిడ అని చెప్పి చంటి అంటాడు. ఏంటి, మీకు కూడా పెళ్ళి అయిపోయిందా అని చెప్పి సన్నజాజి అంటుంది. అవును, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నాకు అనగానే, మరి అంతే ముందు చెప్పచ్చు కదా, అంతేలే, పెళ్లి కాని అమ్మాయిల్ని ఇలాగే కావాలని, పెళ్ళైన అబ్బాయిలు కానీ వేరే అబ్బాయిలు కావాలని ఇలా డాష్ ఇవ్వడాలు, మనసు దోచుకోవడాలు చేస్తారు, పోండి, నాకేం ప్రాబ్లం లేదు కానీ అని చెప్పి, నాకు పెళ్ళే పెద్ద ప్రాబ్లం అయిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా 100 ఎకరాలు అంటుందిగా, చేసుకోకపోయావా అని చెప్పి ఈ ఫ్రెండ్ చంటిని ఆట పట్టిస్తూ ఉంటే, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదరా, నువ్వు ట్రై చేయి ఆ అమ్మాయిని అనగానే, బాబోయ్ నాకొద్దు అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క ఇటు ఇంకో బ్యాచ్ వేరే ఇంటికి వెళ్తారు. ఇక ఆ బ్యాచ్లో పల్లవి, చరణ్, ప్రెసిడెంట్ వీళ్ళంతా ఇంకా కొంతమంది అందరూ కలిసి వస్తారనమాట. అమ్మ ఎవరైనా ఉన్నారా అని చెప్పి పల్లవి పలకరిస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ వస్తుంది. ఏంటమ్మా ఏం కావాలి అనగానే, ఏంటండి ఇంట్లో ఎంతమంది ఉంటారు అని చెప్పి పల్లవి అడిగితే, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటానమ్మా అనగానే, అదేంటండి మీరు ఇంత పెద్దవారైపోయారు, అంటే మీ కొడుకులు కోడళ్ళు కూతుర్లు అలా ఉన్నారా, ఎవరు లేరా అని చెప్పి అడుగుతుంది పల్లవి. లేకపోవడం ఏంటమ్మా, నాకు అందరూ ఉన్నారు, కానీ వాళ్ళందరికీ నేను అవసరం లేదు, ఒక్కదాన్నే ఉంటున్నాను, తినడానికి తిండి కూడా లేదు, ఇప్పటికి తిండి తిని 3 రోజులైంది అనగానే, అదేంటమ్మా మీకు పెన్షన్ అది వస్తుంది కదా, రావట్లేదా ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది. పెన్షన్ అది ఇంతకుముందు వచ్చేదమ్మా, కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి నాకు పెన్షన్ రావడం ఆపిచ్చేశారు, ఎందుకంటే నేను వేరే వాళ్ళకి ఓటేసానని చెప్పి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు నాకు పెన్షన్ రానికుండా చేశారు అని చెప్పి ఆ పెద్దవాడు బాధపడుతూ ఉంటే, ఇక పల్లవి ఇక ప్రెసిడెంట్ వైపు చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ తలదించుకుంటాడు. అమ్మ నేను చేసింది కాదు, కదే నా నుంచే తప్పు జరిగింది, నా వెనకాల ఉన్న మనుషులు ఇలా చేశారేమో, నాకు అది తెలీదు, నా వల్ల ఇంత జరిగిందని, కానీ పెన్షన్కి అయితే అప్లై చేశాము ఇంకా రాలేదు అని చెప్పి అనగానే,
అమ్మ నేను మీరు ఇంత పెద్దవాళ్ళు భోజనానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఒక్క నిమిషం అని చెప్పి ఇక ఫోన్ పౌచ్లో ఉన్న డబ్బులు ఒక అతనికి ఇచ్చి ఒక 2 నెలల సరుకులు తీసుకొచ్చి ఈ పెద్దావిడ దగ్గర పెట్టండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, మీరు అసలు మీకు నెల నెలా నేను డబ్బులు పంపిస్తాను, మీరు డబ్బుల కోసం ఎదురు చూడక్కర్లేదు అని చెప్పి చరణ్ అంటాడు. నేను మీ కొడుకు లాంటి వాడిని అన్నట్టుగా చెప్తూ ఉంటే, ఇక అప్పుడు ప్రెసిడెంట్ మీరు ఎవరు ఏమీ ఇంత ఇదిగా బాధపడక్కర్లేదు, నేనున్నాను కదా, నేను ఈ ఊరికి ప్రెసిడెంట్, ఈ ఊర్లో ఎవరికి ఏ బాధలు ఉన్నా నేనే తీర్చాలి, అయితే నా వల్లే ఈవిడికి ఇండైరెక్ట్గా తప్పు నా వల్ల జరిగింది కాబట్టి నేను ఈవిడికి నా ఇంటి నుంచి ప్రతిరోజు క్యారేజ్ వచ్చేలా చూస్తాను, ఎందుకంటే ఈవిడికి ఎవరూ లేరు, పెన్షన్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చేదాకా కూడా నేనే ఈవిడికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట ప్రెసిడెంట్. ఆ తర్వాత ఇక పల్లవి ఆ పెద్దవాడిని హక్ చేసుకుంటుంది. నువ్వు ఎంత మంచిదానివమ్మా, నీ వల్ల నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది అని చెప్పి ఆ తర్వాత ఇక అందరికీ ప్రాబ్లమ్స్ అట్లా సాల్వ్ చేసి ఇక అందరూ రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఈ లోపల ఒక అతను సైకిల్ మీద బుట్టలో ఇక తాటి ముంజులు పెట్టుకొని అమ్ముతూ ఉంటాడు. అరే ముంజులు నాకు కావాలి అని చెప్పి పల్లవి ఎంతండి బుట్ట అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి బుట్టంతా నీకేనా, మాకు తినాలని ఉండదా, నా బుట్ట మాకే కావాలి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఏంటి ఈ మొత్తం మాకే, ఫస్ట్ నేను అడిగాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అవును కదా చరణ్, ఫస్ట్ పల్లవియే కదా అడిగింది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అడిగితే మాత్రం మేము తినాలని మాకుండదా ఏంటి, మాకు కావాల్సిందే అని చెప్పి సుమలత అంటుంది. బుట్ట మొత్తం ఎంతైనా సరేరా, డబ్బులు ఇచ్చి మొత్తం మనమే తీసుకుందాము అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఆహా ఇదేంటండి రూబాబు, ఫస్ట్ నేను కదా అడిగింది, మొత్తం సగం సగం ఇచ్చేది లేదు, మొత్తం అంతా మాకే కావాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అవును మా గ్రూప్ వాళ్ళకే మొత్తం కావాలి అని చెప్పి అనగానే, అసలు ఇక్కడ ఇంతమంది ఉన్నాము, మొత్తం బుట్టిచ్చినా కూడా సరిపోదు, అలాంటిది సగం సగం అంటే ఎలాగా, లేదు లేదు మొత్తం మాకే కావాలి అని పల్లవి అటు చరణ్. ఇక అప్పుడు ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటే అప్పుడు పల్లవి సరే సరే ఎవరికి బుట్ట వెళ్ళాలనేది ఒక గేమ్ పెడదాము, క్రికెట్ ఆడదాము అనగానే, క్రికెటా అని చెప్పి చరణ్ అనగానే, అవును జస్ట్ ఒక్క ఓవరే ఆడదాము, ఆ ఓవర్లో ఎవరు హైయెస్ట్ స్కోర్ చేస్తే వాళ్ళకే ఈ బుట్ట మొత్తం, ఓకేనా అని చెప్పి ఇక క్రికెట్ స్టార్ట్ చేస్తారనమాట. ఇక ఫస్ట్ చరణ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇక చరణ్ వాళ్ళు బాగానే ఆడి ఆ ఓవర్లో వాళ్ళు 24 కొడతారనమాట. వికెట్ కొట్టిన తర్వాత ఇక నెక్స్ట్ పల్లవి వాళ్ళు 25 కొడితేనే వాళ్ళు విన్ అయినట్టు. ఇక అలాగా నెక్స్ట్ పల్లవి ఆడుతూ ఉంటుంది. ఇక అలా లాస్ట్ బాల్ వచ్చేసరికి 6 కొట్టాల్సి వస్తుంది పల్లవి. మొత్తానికైతే 6 కొట్టి ఇక పల్లవి విన్ అవుతుంది. చూసావా నేను విన్ అయ్యాను కాబట్టి బుట్ట మొత్తం మాకే అనగానే ఇక చరణ్కేమో కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి తీసుకో, తాటి ముంజలు కావాలన్నారు కదా తీసుకోండి అని చెప్పి పల్లవి చరణ్ అంటూ ఉంటే, ఏం అవసరం లేదు నువ్వే గెలిచావుగా తీసుకో నువ్వే అని చెప్పి అనగానే, ఏం అవసరం లేదు అందరం ఒక్కొక్కటి తీసుకొని అందరం షేర్ చేసుకుందాము, తీసుకోండి తీసుకోమన్నానా అని చెప్పి చరణ్ నోట్లో కుక్కేస్తుంది. ఆ తర్వాత ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక అందరూ తింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక పొద్దున పూట ఒక గొడవ జరుగుతుంది కదా ఊర్లో, ఒక రౌడీని పల్లవి కొడుతుంది కదా. ఇక ఆ రౌడీ వాళ్ళ మనుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అసలు నేను ఒక అమ్మాయిని కోరుకున్నాను, పెళ్లి చేసుకుందామని, తాళి కట్టే టైంకి ఈ అమ్మాయి వచ్చింది, అసలు ఈ అమ్మాయి నన్ను ఎంత ఇదిగా అవమానించింది, ఊర్లో నేనంటే భయం లేకుండా జనాలకి ఈ అమ్మాయి చేసింది, ముందు ఈ అమ్మాయి భర్తం పట్టాలి అనగానే ఏం చాలా అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, ఈ లోపల అక్కడికి అక్షిత భువన వస్తారు. ఏంటి ఒక అమ్మాయి చేత ఇంత ఇదిగా అవమానపడి కూడా అంత సైలెంట్గా కూర్చున్నావు అనగానే, మీరు కూడా వాళ్ళేగా అని చెప్పి ఈ రౌడీ అంటాడు. వాళ్ళమే కానీ నిన్ను కొట్టి అవమానించిన ఆమెకి మేము శత్రువులం, నీకులాగే ఆ అమ్మాయిని ఎలా దెబ్బతీయాలని చూస్తున్నాము, ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఆ అమ్మాయిని ఏం చేయాలనేది ప్లాన్ నేను చెప్తాను, రేపు మాకు ట్రెజర్ హంట్ ఉంది అంటే చిన్న గేమ్ లాంటిది అనమాట, సరదాగా మేము ఫారెస్ట్లోకి వెళ్తాము, అప్పుడు నువ్వేం చేయాలంటే అని చెప్పి అక్షిత ఒక ప్లాన్ చెప్పి డబ్బులు ఇస్తుంది. సరే మీరు డబ్బులు ఇచ్చారు, ప్లాన్ చెప్పారు, ఇక నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడు. ఇక అక్షిత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ట్రెజర్ హంట్ కోసం అని చెప్పి అందరూ ఫారెస్ట్ దగ్గరికి వస్తారనమాట. ఇక అప్పుడు సుమలత చెప్తుంది, కాసేపట్లో ట్రెజర్ హంట్ స్టార్ట్ అవబోతుంది, ఇది దాదాపు 10 నుంచి 15 ఎకరాల దాకా ఉంటుంది ఫారెస్ట్ ఏరియా, అయితే ఇప్పుడే మన లెక్చరర్స్ గుండమ్మ గారు అలాగే ఇంకొక లెక్చరర్ ఇద్దరు ఫారెస్ట్లోకి వెళ్ళారు, ఒక మూర్తిని ఆంజనేయ స్వామి మూర్తిని ఒక దగ్గర ప్లేస్లో పెడతారు, ఇక ఎవరైతే ఫస్ట్గా కనుక్కొని ఆ మూర్తిని తీసుకొస్తారో కరెక్ట్ 1 అవర్ మాత్రమే టైము, ఇదిన్ టైంలో తీసుకురావాలి, అప్పుడు వాళ్ళు ఈ ట్రెజర్ హంట్ గెలుచుకుంటారు అనగానే, అంతా బాగానే ఉంది మమ్మీ, మరి ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత ఏంటి చెప్పలేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.